అసలుకి వైషు అమ్మని ఎందుకు చంపేశాడు వాళ్ళ భర్తనే అని తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇదైతే జగిత్యాల జిల్లాలో కోరుట్ల మండలంలో ఆ అమ్మాయి అయితే యూట్యూబర్గా ఎన్ని రోజు అయితే వీడియోస్ అయితే చేసిందనమాట. వాళ్ళ భర్తనే ఆమెని చంపడానికి అసలు వానికి ఇట్లా చేతులు ఎట్లా వచ్చినా అర్థం కాలేదు అసలు నాకైతే. ఈ హత్యకు కారణం ఏంటంటే కుటుంబ కలహాలు అనమాట. కొన్ని ఏమంటారు కట్నం ఇవ్వలేదు అనేసి దానివల్ల మళ్ళీ ఇది ఈ ప్రాథమిక విచారణలో తెలిసింది పోలీసులు. అండ్ వైష్ణవి భర్త హరిబాబు ఆయనకైతే 24 సంవత్సరాలు ఉంటాయట. ఈ హత్యకు అతనైతే పాల్పడ్డాడు. అండ్ మార్చి 17న అయితే ఈ ఘటన ఉదయం జరిగింది. వైష్ణవి తన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన వారు పొరుగువారు పోలీసులను వాళ్ళ ఇంటి వాళ్ళే అన్నట్టు వాళ్ళ అమ్మ నాన్న ఈ సమాచారం అయితే పోలీసులకు అయితే అందించారు. హరిబాబు కత్తితో ఆమెను చాలాసార్లు హత్య చేసినట్టు పోలీసులు అయితే చెప్పారు. అండ్ తన అయితే గర్భిణి అనమాట, 4 months అనమాట, ప్రెగ్నెంట్ అనమాట. హరిబాబు అయితే ఆయనకి అసలు ఎలా చంపబుద్ధిందో అర్థం కాలేదు పాపం. మనం ఎంత ముద్దుగా ఉండేది, రీల్స్ చేసుకుంటూ నవ్వుకుంటా రీల్స్ చేసేది. అసలు ఆయనకి ఎట్లా చంపబోయిందో నాకు కూడా అర్థం కాలేదు. సో నైట్ ఇంకా వాడు వాళ్ళ వైషు వాళ్ళ అమ్మ నాన్నలకు బయట ఉంటే అండ్ వైషు కూడా బయట ఉంటే ఏమో వాటర్ ఎప్పలేని వాటర్ ఇచ్చిండంట. వాటర్లో అప్పటికి తెలియదు కదా, డౌట్ లేదు. వాటర్ తాగనేసి వాటర్ ఇస్తే అమ్మాయి తాగిందంట. అండ్ అప్పటికే 11 అయిపోయిందట నైట్. 11 అయితే అయ్యా పండుకోండి పో అమ్మ అని వాళ్ళ అమ్మ అయితే అనిందంట. అనగానే ఇద్దరు రూమ్లోకి వెళ్ళి డోర్లోకి పడుకున్నారంట. అండ్ వీళ్ళు వైషు వాళ్ళ అమ్మ నాన్న పడుకున్నాక వాళ్ళ దగ్గరికి వీడు హరిబాబు అనేటోడు పోయి కూలర్ అయితే పెట్టిండనమాట, సౌండ్ రాకుండా. కూలర్ ఎప్పుడు లేనిది కూలర్ ఎట్లా పెట్టిండు వాడు? కూలర్ పెట్టి సౌండ్ రాకుండా, వీడు చంపేది సౌండ్ వినబడకుండా కూలర్ పెట్టి వాడు మంచిగా చంపేసిండు అనమాట. ఇలా చేసిందన్నమాట. ఫస్ట్ మన నుడి కాడ పొడిచిండంట, తర్వాత తల మీద పొడిచిండంట. పొడిచినా కూడా చావట్లేదు అనేసి వాడు కింద పడేసి మన కింద నేల పైన వాళ్ళది పాలిష్ బండలు అలాంటివి దాని మీద తలని పట్టా కొట్టి చంపితే అవి చచ్చిపోయింది అనమాట. ఆ కొట్టడం వల్ల ఏమైందంటే అట్లా కొట్టి మళ్ళీ ఇక్కడ గొంతు దగ్గర పిసికిండనమాట. అండ్ కొట్టేసరికి వాళ్ళ ఇంట్లో చూపించారు కింద గజ్జ అనేది కొద్దిగా పర్ర పట్టినట్టు అయిందనమాట. అంత కొట్టి చంపేసింది అనమాట వాడు. వానికి అసలు చేదు ఎట్లా వచ్చినాయో అర్థం కాలేదు. అమ్మాయికి అసలు ఒక్కొక్కరికి పిల్ల జరగక ఒక్కొక్కడు ఎడుతుంటే వీనికి పక్క తిన్న జరగక వీడున్నాడు. అసలు మంచిగా చూసుకునేది పోయి వాడు ఇంకా పెళ్ళి కాకముందుకు ఇంకా గడ్డి మందు ఏమో తాగిండట ఆ అమ్మాయి పెళ్ళి చేసుకున్నట్టు. అంత చేసినప్పుడు వాడికి ఎట్లా అది చెప్తుందో అర్థం కాలేదు. అసలుకి ఇంకా 4 months ప్రెగ్నెంట్ ఆమె. ఇంకా వాళ్ళ తల్లి అసలు ఆమె ఏం మనిషిలో అర్థం కాలేదు. వాళ్ళ తల్లి చెప్పిందంట అదొద్దు, దాన్ని ఎప్పుడున్నా దాన్ని ఎప్పుడున్నా వేసే అని చెప్పిందంట. అండ్ ఇది జరగముందు కూడా చాలాసార్లు వాళ్ళకి గొడవలు కూడా అయినాయి అంట. చాలాసార్లు గొడవలు అయినాయి అంట. గొడవలు ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి కొన్ని వీడియోస్. గొడవలు అయినప్పుడు ఆ అమ్మాయి వీడియోస్ కూడా అప్లోడ్ చేసింది. అలా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసింది. మనం అంతకుముందుకు నేనేమనుకున్నా అంటే ప్రాంక్ కావచ్చు,
ప్రాంక్ అని చెప్తలేదు, కానీ ప్రాంక్ కావచ్చు అంటే వీడియోస్ చాలామంది ఇప్పుడు ఎట్లా అంటే అట్లా లేని తెచ్చుకొని చెప్తారు. నేను అట్లా అనుకున్నా, కానీ ఈ ఈ సంఘటన జరిగిన తర్వాత నాకు ఏమొచ్చిందంటే అది రియల్గానే జరిగింది. ఆ అమ్మాయి అట్లానే రియల్గా జరిగిన సంఘటన పెట్టిందని నాకు తర్వాత అర్థమైంది. మంచి ఫ్యూచర్ ఉంది అసలు ఆ అమ్మాయికి. వాడు అట్లా చేయడం వల్ల ఇప్పుడు ఆమెది మొత్తం అయిపోయింది. ఆమె జీవితం మొత్తం నాశనం చేసి పడేసిన లంచగొడుకు వాడు. వాడు ఇప్పుడైతే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అంట. ఏమో వానికేమో విరోచనాలు అవుతున్నాయట, మనకి వెళ్ళదు. సో యూట్యూబ్లో న్యూస్ వస్తూనే చూశాను, వానికేమో విరోచనాలు అవుతున్నాయట. అంటే జైలు ఫుడ్ వాడక వానికైతే విరోచనాలు అయితే అవుతున్నాయంట. సో అట్లా ఒక పిక్ అయితే బయటకు వచ్చింది, హాస్పిటల్ పిక్ యూట్యూబ్లో. అలా అనమాట. వాళ్ళ అన్నలు అసలు కొంతమంది అన్నలు ఉన్నారు. ఆ అమ్మాయికి అలా చేసిన రాజంట వాళ్ళ అన్న వాళ్ళు ఇవ్వలేదట. వాళ్ళ హరిబాబు అని అత్త మామ ఇద్దరే ఉన్నారు కాబట్టి వాడు కరెక్ట్ టైం చూసుకొని అట్లా చేసిండు అనమాట. వాళ్ళ అన్న వాళ్ళు ఉంటే వాడు భయపడి ఊరుకునేటోడు. అసలు వాళ్ళ ఫుడ్డే తినుకుంటూ, అసలు వాళ్ళ బట్టలే వాళ్ళు ఇప్పించిన బట్టలే వేసుకుంటూ వాడు ఎట్లా చేసి వచ్చినాయో నాకైతే ఎప్పటికీ అర్థం కాదు. అసలు 1 వీక్ అయిపోతుంది, కానీ ఆ అమ్మాయి పడుకుందామన్నా నిద్ర కూడా రావట్లేదు. అమ్మాయి సంఘటన తెలిసిన కంచెం నాకైతే చాలా ఘోరం పైన పరిస్థితి అసలు అది. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న వాళ్ళు కూడా పోలీసులు పట్టుకున్నారని విన్నాను. సో ఇంకా వానికైతే ఉరిశిక్ష వేయాలని అనుకుంటున్నాను, వానికి వాళ్ళ అమ్మకి. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి గైస్. అండ్ వాళ్ళ అన్నలు కూడా అసలు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. వాళ్ళ చిన్న అన్న కూడా రీసెంట్గా మొన్ననో టాటూ కూడా వేసుకున్నాడు అనమాట. కుండం మీదనో ఏమో టాటూ వేసుకున్నాడు. ఆయన చేతి మీద కూడా వాళ్ళ చెల్లె పేరు అండ్ వాళ్ళ పెద్ద బిడ్డ పేరు అంట. ఆయన చిన్న బిడ్డనైతే వయసు అమ్మ లాగానే పెంచుతా అని అంటున్నాడు అనమాట. చాలా బాధపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా. వాళ్ళ మమ్మీ కూడా అసలు లేవట్లేదు అనమాట, అంత ఘోరంగా అయిపోయింది వాళ్ళ మమ్మీ కూడా ఏడ్చేసి. అసలు ఫ్యామిలీ మొత్తం కూడా అసలు నోట్లోకి వెళ్ళి మాటనే వస్తలేదు వాళ్ళకి, మొత్తం బొంగులు విని ఏడ్చేసి. సో ఈ వీడియో వీళ్ళు ఎంతమందికి షేర్ చేయండి, ఎందుకంటే అలాంటి హత్యలు జరగకుండా ఉండడానికి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. ఎందుకంటే